హరి ఓం నమో శంభో శంకర. ఈశ్వర జగదీశ్వర పాహిమాం రక్షమాం రక్ష. శ్రావణభూతి. ఒక గురువుగారు ఆశ, నిరాశ, దురాశ వీటి మధ్య ఎలాంటి తేడా ఉంటుంది నాయన? ఆశ, నిరాశ, దురాశ ఇది సహజంగా లోకంలో అందరికీ గుణాలు ఉంటాయి. ఆశ అనేది సత్వగుణ ప్రధానమైనది, నిరాశ అనేది తమోగుణ ప్రధానమైనది, దురాశ అనేది కూడా రజోగుణ ప్రధానమైనది. ఎందుకంటే నిరాశలో మునిగిపోయినప్పుడు ఏమి కూడా మన కంటికి అన్నీ కూడా ఉపయోగం లేనట్టు కనబడతాయి. ఎప్పుడైతే మనలో నిరాశ అనేది ఇప్పుడు నిరాశ ఎందుకు ఏర్పడుతుంది, ఎప్పుడు ఏర్పడుతుంది? ఒకసారి ఏదో సాధించాలని వెళ్ళి అభ్యయం కలుగుతుంది. నేను ఎక్కడో పొరపాటు చేశాను. ఎవరు పొరపాటు చేశారు? నాకు వాళ్ళు చెప్పింది పొరపాటు. అవి అనేక కారణాలు ఇతరులు మేము చెప్పుకుంటూ ఉంటాం. మన నిరాశకు కొంతమంది ఇతరుల కారణాలు చూపిస్తుంటారు. కొంతమంది ఇదంతా నా చేతగా తనకు తామే నిందించుకుంటారు. ఆత్మనింద అంటారు. ఆత్మస్తుతి మంచిది కాదు, ఆత్మ నింద కూడా మంచిది కాదు. మనల్ని మనం తక్కువ చేసుకోవడం కూడా మంచిది కాదు, మనల్ని మనం గొప్పగా పొగుడుకోవడం కూడా మంచిది కాదు. ఆత్మస్తుతి అంటే నేను వీరుణ్ణి, నేను సూర్యుడిని, చంద్రుడు, ఇలా అనేకం చెప్పుకుంటూ ఉంటారు. నేనే అని. నువ్వు చిన్న పని చేస్తే కొండంత చెప్పుకుంటుంటారు. అనేక విధాలుగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఏమి తమకు తామే. ఒక వ్యక్తి మంచివాడైతే ఇతరులు పొగుడతారు. ఇతరులు ఎవరి దగ్గర అయితే మనకు ఆ యొక్క కాంప్లిమెంట్ అనేది వస్తూ ఉంటుందో, ప్రశంసలు అనేది, అప్పుడు మనలో కొంచెం ఏముంది అంటారు. అదే గొప్పవాళ్ళు అయితే ఏమంటారు, నాదేం లేదండి, అంత భగవంతుడు, ఇది మన భగవంతుడి ఆశీర్వాదం, నేనేం చేశాను, నాకు భగవంతుడు ఆలోచనలు ఇమ్మని అడిగాను, ఆలోచనలు ఇచ్చారు, ఆ విధంగా నేను చేస్తున్నాను తప్పితే ఇది నా గొప్పతనం ఏం కాదు అని అంటారు నిజాయితీ పరులు. అదే నిజాయితీ లేని వాళ్ళు, నేను అది కనిపెట్టాను, ఇది కనిపెట్టాను, ఏదో కనిపెట్టాను, లేదు నేను మిమ్మల్ని అందరినీ ఒకేసారిగా స్వర్గానికి పంపించేటటువంటి మంత్రం ఉంది నా దగ్గర, ఇలా కొంతమంది ఏదో చెప్పుకుంటుంటారు. ఇలా చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆత్మస్థుతి అవుతుంది. ఈ ఆత్మస్థుతి మనల్ని అపాస్య పాలు చేస్తుంది, నవ్వుల పాలు చేస్తుంది. మనల్ని చూసి నవ్వుకుంటారు తప్పితే మనల్ని ఏమి అనుకోరు. ఎందుకు? తమని తాము పొగుడుకోవడం ఏంటి, లేదా అమ్మవారి గురించి పొగడడం ఏంటి? నా వాళ్ళు ఇట్లా, వాళ్ళు నా వాళ్ళు అట్లా, వాళ్ళు ఇట్లా. ఎటువంటి వాళ్ళైనా ఎవరు గుర్తించాలి? పుత్రుడు పుట్టినప్పుడు కలగదు ఆ తండ్రికి, ఆ పుత్రుని కనుగొని ప్రజలు పొగడగా నాడు పుత్రోత్సాహము నిజముగా పొందుర సుమతి. అంటే బిడ్డ కలిగితే ఆనందం ప్రతి ఒక్కరికి, కొడుకైనా కూతురైనా కలగదని ఆనందంగా, సంతోషంగా ఉంటుంది, సంతోషం. కానీ తండ్రి అనేవాడు, తల్లి అనేవాళ్ళు ఎవరైనా ఇద్దరు కూడా ఏమనుకుంటారంటే గొప్పవాడు కావాలని అనుకుంటుంటారు. కానీ ఆ పుట్టినందుకు సంతోషపడతారు, అయితే అది నిజమైన సంతోషం కాదు. జనుల పుత్రుని కనుగొని పొగడగా నాడు పుత్రోత్సాహం నిజముగా జన్మించు. ఎప్పుడైతే అనేక మంది పరిసరాలు ఉన్న వాళ్ళంతా కూడా బిడ్డని కన్నవాడు చాలా గొప్పవాడు, సింహం లాంటి బిడ్డని కన్నాడు, పులి లాంటి వాడిని కన్నాడు, ఒక దయాగుణం వాడిని కొన్నాడు, దయాగుణము దానగుణము కలిగిన వాడిని కన్నాడు, ఇలా మంచి పనులు చేస్తుంటే తల్లిదండ్రులకి ఆ కీర్తి వస్తుంది. అప్పుడు నిజంగా సంతోషపడతారు. అబ్బా, నా బిడ్డ 10 మందికి మేలు చేస్తున్నాడు, 10 మంది సుఖం కోరుతున్నాడు, 10 మంది కోసం ఆనందించాలని మనసులో అనుకుంటున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు. ఇలాంటిది ఇట్లా ఈ విధంగా మనకు మనం పొగుడుకుంటే అది ఆత్మస్థుతి అవుతుంది. అది కూడా మనకు అజ్ఞానంలో తీసుకుపోయేటటువంటి ఒక మానసిక సమస్యగా మారుతుంది. అదేవిధంగా దురాశ. ఈ దురాశ అనేది ఏం చేస్తుంది? అజ్ఞానంలో, అంధకారంలో ఘోరాతి ఘోరమైన చేయరాని పనులు చేసుకుంటూ మనమే ఏం చేసుకుంటామో అర్థం కాకుండా అనేక విధాల మోసాలు, కుట్రలు, కుతంత్రాలు చేసేసి అంత సంపాదించుకోవాలి నేనే. ఈ దురాశ.
ఎందుకు అందరూ మానవులే. అందరి మానవులైనప్పుడు అందరికీ దాన్ని ఫలాలను అందించాలి తప్పితే నేను ఒక్కడే దీన్ని అంతా కూడా దాచేసుకోవాలి, దోచేసుకోవాలి, ఎక్కడ దాచిపెట్టుకోవాలి, కూడబెట్టాలి. ఎవరికి 100 తరాల వరకు కూడబెట్టుకుంటూ పోవాలి. 1000 తరాలకు కూడా కూడబెట్టుకుంటూ వెళ్ళు. 1000 తరాలకు కూడా కూడబెట్టుకుంటూ వెళ్ళు. నీకు కూడా వచ్చేది ఏమీ లేదు. నువ్వు కూడబెట్టినంతా కూడా నీకు కూడా వచ్చేది ఏమీ లేదు అని చెప్తుంది జ్ఞానం. దీనికోసం ఎందుకు మోసాలు, నయవంచనలు, ఈ యొక్క దురాశ పెట్టుకొని ఇలాంటి దురాశ ఉండేవాళ్ళు ఇలాంటి పనులు చేస్తూ జీవిస్తుంటారు. ఇక ఆశాజీవులు ఉంటారు. వీళ్ళకి ఎటువంటి మానసిక సమస్య రాదు. కృష్ణం వందే జగద్గురు.